నాకు ముఖ్యమంత్రి పదవి కొత్త తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాల 5 నెలలు ముఖ్యమంత్రిగా నేనే ఉన్నా. అది ఒక రికార్డు. ఆ రికార్డు ఇప్పట్లో ఎవడో బ్రేక్ చేయలేడు. ఎందుకంటే 2 రాష్ట్రాలు అయిపోయినాయి. మళ్ళీ 2 రాష్ట్రాలు కలిస్తే తప్ప మళ్ళా ఆ రికార్డు బ్రేక్ చేయడానికి ఎవ్వరికి అవకాశం లేదు. 2 రాష్ట్రాలు కలవు, ఆ రికార్డు బ్రేక్ కాదు, అది శాశ్వతంగా ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో ఇక్కడ ముఖ్యమంత్రి కాకుండా ప్రతిపక్ష నేతగా ఉన్న ఆ రికార్డు కూడా 15 సంవత్సరాలు, అది కూడా ఎవరూ బ్రేక్ చేయలేరు. కానీ వచ్చిన సమస్య ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రని అన్యాయం జరిగింది, ద్రోహం జరిగింది. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి తిరిగి మీ రుణం తీర్చుకోవాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టంలో పెట్టాలి అనే ధ్యేయంతో నేను పనిచేస్తున్నా. మా తమ్ముళ్ళు కోరుతున్న పిల్లలందరినీ మీరు ఒక పని చేయాలి. ఒకరు 10 మందిని నచ్చజెప్పాలి, ఇంటింటికి పోవాలి, అర్థం కాని వారికి అర్థమయ్యే వరకు చెప్పి మెప్పించి సైకిల్ గుర్తుకు ఓటేపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఆ తర్వాత మీ భవిష్యత్తును ఏ విధంగా చేయాలో చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉండే వాళ్లే కాదు, ఈ నియోజకవర్గంలో ఈ వర్గం ఆ వర్గం, ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం అనే వ్యత్యాసమే లేదు. అందరూ నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చిన్నవాళ్ళు నష్టపోయారు, మధ్యతరగతి నష్టపోయారు, పెద్దవాళ్ళు నష్టపోయారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క రైతులు నష్టపోయారు, వ్యాపారస్తులు నష్టపోయారు, కూలీలు నష్టపోయారు, కడాన ట్రాన్స్పోర్ట్ చేసే ఆటో మొబైల్ కూడా నష్టపోయారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవన్నీ బాగుపడాలంటే ఏం చేయాలి? ఏమి చేయాలి? ఇవి చేస్తే మీ అందరి భవిష్యత్తు బాగుంటుంది. 2-3 ఉదాహరణలే తీసుకుంటున్నా. ఇక్కడే మీరు చూస్తే ఎంఆర్పిఎస్ ఉన్నారు. సామాజిక న్యాయం కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 96-97లో ఎస్సీల్లో అందరికీ న్యాయం చేయాలని ఏబిసిడి వర్గీకరణ తెచ్చుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ వర్గీకరణ కాపాడలేకపోయిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. అది కోర్టులో కొట్టేశారు. మళ్ళీ ఇప్పుడు కేంద్రం కూడా ముందుకు వచ్చింది, ఎన్డీఏ ముందుకు వచ్చింది, వర్గీకరణ సహకరిస్తామని చెప్పారు. చాలా సంతోషం. 97లో నేను చేసిన పని ఇప్పుడు దేశమంతా ఆచరించే పరిస్థితికి వచ్చారు. దీనికంటే ఆనందం లేదు. మళ్ళీ మాదిగలకు జిల్లా వారీగా కేటగిరైజేషన్ పెట్టి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అదే సమయంలో మాల, మాదిగ, రెల్లి అన్ని కులస్తులకు న్యాయం చేస్తాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం హయాంలో ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ చేసే పరిస్థితి ఎప్పుడూ ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి దళితులకు న్యాయం చేస్తానని చెప్పి దళితుల గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. దళితులకు ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను దళితుల కోసం 27 స్కీములు తీసుకొచ్చాను. 27 స్కీములు రద్దు చేశాడు. దళితుల కోసం సబ్ ప్లాన్లో ఒక్కొక్క సంవత్సరం 28,000 కోట్లు ఖర్చు పెడితే అవన్నీ కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చాడు. కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం రద్దు చేశాడు. కులాంతర వివాహాలని
రద్దు చేశాడు. దళిత బిడ్డలు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్క దళితుడికి అన్యాయం జరిగింది. ఇంకో పక్క మీకు విదేశీ విద్య పెట్టాను, ఆ పేరు కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టాను. కానీ దుర్మార్గుడు వచ్చి అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని మీకు ₹1 ఇవ్వని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను కోరుతున్నా, మళ్ళీ మంచి రోజులు రావాలంటే ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించుకోవాలి.